మీరు ఏడవద్దండి, ట్రైన్ లో ఉండే అందరూ గమనిస్తున్నారు, మీరు దేనికి ఏడుస్తున్నారు? ఆపండి ఏడుపు వల్ల నాకు ఆపుకోలేకుండా దుఃఖం వచ్చేస్తుంది. దేనికి ఏడుస్తున్నారు చెప్పండి. కొద్దు అనేక పర్యాలు భార్య రిక్వెస్ట్ చేసిన భర్తని ఏడవడానికి కారణం ఉంది. తెలియదండి, అందువల్ల మీరు తండ్రిగా క్షమించాలి. క్షమించకనే చేసేది లేదు. ఈ క్రమశిక్షణ మొదటి నుంచి ఆ అబ్బాయిలో పొరబడింది. వినయత నచ్చలేదు. ఆ వినయానికి అర్థం నాళ్ళైన తర్వాత అదే అలహాబాద్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగం వచ్చేసింది పెద్ద అబ్బాయికి. కథ కాదు, నిజం. అదే హైకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో పిల్ల జమాన్ ఉద్యోగం వచ్చేసింది చిన్న అబ్బాయికి. బయట కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, సుబ్బయ్యారా మల్లయ్యారా అని. అంటే మీరు చెప్పడం అంటే నాన్నగారికి అమ్మగారికి పాదాభివందనం చేసి ఇలా చేస్తే ఉద్యోగాలు వస్తాయని కాదు. ఆ వినయం విధేయతలే నేర్పుతాయి మనకి సత్ప్రవర్తనని. ఆ సత్ప్రవర్తనే మన భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ప్రతి మానవుడికి ఒకసారి వస్తుంది. కాబట్టి అలాంటి టర్నింగ్ పాయింట్ కావాలంటే ఆ యొక్క జీవితం మలుపు మాత్రం తప్పితే మాత్రం లేదు. భగవంతుడు ఒకసారి నీకు ఛాన్స్ ఇస్తారా? ఇచ్చిన ఛాన్స్ ని ప్రాపర్ వేలో నీకు ఫ్యూచరు, లేకపోతే మళ్ళీ నీకు ఛాన్స్ ఇవ్వడు. ఛాన్స్ ఇవ్వాల్సిన వ్యక్తులు చాలా మంది. కాబట్టి ఇచ్చినటువంటి ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోవాలి సరైన టైంలో. కాబట్టి అలాంటి మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళు, క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు, ఒక క్రమ పద్ధతిలో ఒక ఆలోచనాబద్ధంగా చదివినటువంటి వాళ్ళే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి అలక్ష్యంగా ఇప్పుడు ఉన్నట్టయితే రానున్న జీవితం అంతా మీకు కంటకప్రాయంగానే ఉంటుంది. కాబట్టి విద్యార్థి జీవితం కాబట్టి చాలా చక్కగా, చాలా వినయ విధేయతలతో అర్థం కాని సబ్జెక్టులని సంబంధించినటువంటి మాస్టర్స్ చేత నివృత్తి చేసుకుని మంచి భవిష్యత్తుకు పునాదులు వేయాలి. రానున్నటువంటి ప్రధానం కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఉదయం సాయంకాలం వేళ కనీసం 5 నిమిషాలైనా భగవంతుడికి నీకు నచ్చిన, నీకు మెచ్చిన, నీకు ఇష్టమైనటువంటి భగవంతుని ఒక్కసారి ప్రేయర్ చేసుకుని ఆ చదువు అనేటువంటి కార్యక్రమానికి డైలీ మీరు ఉపక్రమించినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి, మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ వలన దేశం కూడా చాలా బాగుంది. ఏ దేశంలో అయితే విద్య అభివృద్ధి చెందుతుందో ఆ దేశమే అన్ని రంగాల్లో ముందుంటుందనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి భావి భారతదేశానికి మీరే పునాదురాళ్ళు. కాబట్టి మీలో ఉంది ఆ యొక్క శక్తి, ఆ పటిమ. ఒక్కొక్కరిలో కనిపించకుండా ఉండేటువంటి శక్తులు అనేకం ఉంటాయి. కొందరు చక్కగా మాట్లాడగలుగుతారు, కొందరు చక్కగా డ్రాయింగ్ వేయగలుగుతారు, కొందరు చక్కగా పాటలు పాడగలుగుతారు, కొందరు చక్కగా మాట్లాడగలుగుతారు, కొందరు చక్కగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆర్ట్ భగవంతుడు మీ అందరికీ సంకల్పిస్తాడు. ఆ ఆర్ట్ని వెలికి తీసేటువంటి కార్యక్రమాలే ఈ వార్షికోత్సవాలు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీ బాలకోటయ్య గారు చక్కని సందేశాన్ని ఇచ్చారు. మరి ఆయన యొక్క చెప్పినటువంటి విషయాలు మీరందరూ కూడా మనసులో ఉంచుకొని మంచిగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచనతో మనం ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మరిన్ని కొన్ని విషయాలు మన రాజేష్ ఆనందబాబు గారు కొన్ని విషయాలు చెప్తారు. బాలకోటయ్య గారు, ప్రిన్సిపల్ గారు, చంద్రబోస్ అధ్యాపకేతరు, నా ఈరోజు మనకి పండగ లాంటిది. అన్ని పండుగల కంటే కూడా ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. ఈరోజు మనం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటాం. ఈ ఆనందంతో పాటు కర్తవ్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనకి పరీక్షలు ఎన్ని రోజులు ఉన్నాయి అనేది ఒక్కసారి మర్చిపోకూడదు. ప్రతిరోజు మనం మననం చేసుకోవాలి. ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నామో చదువుకునేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండి, పరీక్షలు రాసేటప్పుడు కూడా ఆనందం మనకి నిలుచుకోవాలంటే మనం ఇప్పుడు కష్టపడి చదవాలి. ఇక్కడి నుంచి మనం ప్రతిరోజు కేర్లెస్నెస్ వద్దు అనేది నొక్కి మరీ చెప్పారు. రేపేదో జరుగుతుంది కదా అనుకుంటే
ఇవాళ చిన్నదైనా కూడా రేపు పెద్ద ప్రాబ్లం. అందుకని ఏ రోజు ఆ రోజు చదువుకొని చక్కగా ఉంటేనే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో అనేది తెలుసుకొని ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించి ఆ సబ్జెక్ట్ కూడా పాస్ అయ్యేది చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ రావాలి కరెక్టే. టీకే శర్మ గారు మీ యొక్క భవిష్యత్తుని గురించి, మీరు రానున్నటువంటి పరీక్షల్లో ఏ విధంగా చదువుకోవాలనే విషయాన్ని గురించి, అదేవిధంగానే మన బాలకోటయ్య గారు చెప్పినటువంటి విషయాల గురించి చక్కగా మీకు విపులంగా చెప్పి ఉన్నారు. వాటిని మీరు పాటించి రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సాధించాలి. మీకే కాదు, మీ తల్లిదండ్రులకే కాదు, మాకు కూడా ఆనందం కలిగించాలని, మరి కాలేజీ యొక్క పర్సంటేజ్ మరి దానికోసం మీరు అందరూ కూడా కృషి చేసి మంచి మార్కులు వస్తారనేటువంటి ఆలోచనతో మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు సమయాభాయం నేను వెళ్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మీరు నిశ్శబ్దంగా పాడిన ఉండండి. ఇప్పుడు మిగతా లెక్చరర్స్ నుంచి వెల్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ మరి కళాశాలలో వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు ఏమిటో ఆలోచించడానికి మీరు నిశ్శబ్దాన్ని పాటించాలి. మీరు నిశ్శబ్దాన్ని పాటించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు విని ఆచరించండి. దాని తర్వాత విద్యార్థులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి విద్యార్థులైనటువంటి మీరంతా కూడా టీనేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు. మరి వీడి బాయ్కి మధ్యలో ఉన్నటువంటి దశ కాబట్టి ఈ దశ ఎంజాయ్మెంట్ దశ. అంటే మరి లోకం పోకుండా తెలియకుండా, ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా మరి అల్లరి చిల్లరిగా గడిపేటువంటి వయసు మొత్తం. అయితే ఈ వయసులో సరైనటువంటి దశ దిశ మనం ఏర్పరచుకోకపోతే రాబోయే మరి ఎలాంటి ఫుడ్లో అంటే యవ్వన దశలో మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దశలో, ఈ టీనేజ్ దశలో మీరు సరైన గమ్యాన్ని ఎంచుకొని భవిష్యత్తులో ఏం కావాలో నిర్ణయించుకొని ఆ డెస్టినేషన్ చేరుకోవడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఒక ప్రణాళిక రాబోయే జీవన దశల్లో మరి మీరు కష్టాలు రావాల్సి వస్తుంది, నష్టాలను చదువుకోవాలి. మీరు ఈ టీనేజ్ దశలో ఆ డెస్టినేషన్ ఎంచుకొని ఆ గమ్యాన్ని ఎంచుకొని ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయాలో, ఎటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలో, ఆ ప్రణాళికలు ఎలా అమలు చేసుకోవాలో మరి మీరు నిర్ణయించి మనసు నిండా పరుల బండ పసిపల్లకి లెక్క
చిన్ని మనసుకే తెలియదుగా ఎందువల్ల నిన్ను ప్రేమించాను ఎదురు ప్రశ్నలే వేయలుగా ఏనాటికో ఒకనాటికి ఈ ప్రేమ సాధిస్తా స్మరామి పుణ్యభూమినాదేశం స్మరామి అన్నపూర్ణనాదేశం స్మరామి స్మరామి నందునాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం స్మరామి పుణ్యభూమినాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం పుణ్యభూమినాదేశం నమో నమామి ధన్యభూమినాదేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి భుజమెత్తిన ప్రజాపతి మహోన్మాద శక్తులు సురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మండగలుపుతుంటే నెత్తుడి చిలకముడిసిన మహావీరుడు సార్వభౌముడు అడుగు అతి భయంకరుడు గట్ట బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహగర్జన అడుగు అతి భయంకరుడు గట్ట బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహగర్జన నీళ్ళు పెట్టావా కోత కోసావా కుప్పలు వచ్చావా ఒరే కళ్ళ కుక్క కష్ట జీవుల బతికే నీకు ఎందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంఖ్యలు తెచ్చి స్వరాజ్య పోరాటమెత్తి ఉద్యమాలు కాయాడు ఎన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం స్మరామి నందనాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు నానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పవరు బట్టిన తెల్లగొనగాడెవడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ములెంచి పన్నులకు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని అన్నది ఆకాశం అజాదందు పౌరు గణపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాముద సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని జై హిందని నడిపాడు గగన దిగల కసి కనుమరుగైపోయాడు
అన్నపూర్ణ దేశం మహుల కన్న కన్యాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్య నా దేశం భూమి నాదే మైండ్ అన్నారు స్టాండ్ తీసుకురావడం ఆయన ఫోన్ చేశారు बाद में देख लेंगे